ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ దారిలోనే గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. నిజంగా ప్రభుని ఎవరు చేర్చుకుంటారంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనంలో గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు గనుక యెరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూసినందున ఆయన గలిలయకి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొండ్రి. నిజానికి ఎక్కువ మంది ప్రజలు సూచక్రియలు అద్భుతాలు జరిగితేనే గాని చేర్చుకోలేరు. వారు హృదయంలో విశ్వాసం ఉంచలేరు. ఎందుకంటే వారు కళ్ళారా చూస్తుండగా దేవుడు ఎన్నో కార్యాలు చేసినప్పుడు అది వారికి అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను ఆయన చేర్చుకునే విధంగాను వారిని ప్రేరేపిస్తుంది. కనుక ఎక్కువ మంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వారు ఎంతగానో దైవ సన్నిధిలో గోచాడుతూ ఉంటారు. త్వరగా కార్యం జరగాలని ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్క పరిస్థితి వారి జీవితంలో సంభవిస్తూ ఉన్నప్పుడు వెంటనే సూచక్రియలు జరగాలని, అవి జరగడం ద్వారా వారి హృదయంలో బలం పొందుతామని దేవుడి సన్నిధిలో ఎక్కువగా గోజాడుతూ ఉంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, తాను నీళ్లు ద్రాక్షారసంబు చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చినప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలయకి వచ్చునని అతడు విని అతని వద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవాలని వేడుకొనెను. ఎందుకంటే ఇంకా చావడానికి రెడీగా ఉన్నాడు అతను. అతను బ్రతకాలని తండ్రి ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మృతతుల్యమైనటువంటి పరిస్థితులు ఏవైతే నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయో వాటి కొరకు నువ్వు వేడుకుంటూ ఉన్నప్పుడు అది వెంటనే జరగాలని దానికి ఒక సూచక్రియ కావాలని నువ్వు దేవుని దగ్గర నువ్వు అడుగుతూ ఉంటావు. ఎందుకంటే నువ్వు హృదయంలో పట్టలేనటువంటి వ్యాధిని బట్టి బలహీనతను బట్టి దేవుడి సన్నిధిలో ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉంటావు. యేసు ప్రభు అతన్ని చూచి యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాను. కనుక పరిస్థితులు అలాగ ఉన్నప్పుడు ప్రతి మనుషుడు అలాగనే ప్రవర్తిస్తూ ఉంటాడు. వారి హృదయంలోనే ఆగలేక దేవుడి సన్నిధిలో గోజాడుతూ ఉంటారు. అందుకే ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొన్నాను. అతడు చనిపోతాడేమో చావక మునిపే అతడు వస్తేనే ఇతను నమ్మగలడు. చనిపోతే ఇంకా అతను పూర్తిగా ఆశ విడిచిపెట్టుకుంటాడని ప్రభువుకు తెలుసు. ఒకవేళ అతను చనిపోయినా సరే ప్రభువు లేపగలనటువంటి సంగతి అతని హృదయంలో పుట్టలేదు. కనుక ఎక్కువ మంది అంతా అయిపోతుంది అనుకునేటువంటి సమయంలో 50వ వచనంలో యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇంకా అంతకుమించి అక్కడ చేయడానికి ఏముంది? నీ జీవితంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నమ్మి ఉంచుతూ ఉంటావు కానీ ఆ కార్యం కొరకు నువ్వు కనిపెట్టుకుంటూనే ఉంటావు. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతడు కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడి సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచిని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి. అతను మరలా నమ్మవలసి వచ్చింది. ఒకవేళ జరగకపోతే అతడేం చేస్తాడు? కనుక ప్రభుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంటేనే గాని వెంటనే నమ్మడానికి బలం చాలదు. కానీ ప్రతిదినము నువ్వు ఆయన గుమ్మం గడపల్లో కనిపెట్టినప్పుడు విశ్వాసం ద్వారా సమస్తాన్ని నువ్వు జయించగలవు. ఈరోజైతే ఎవరెవరు ఏమేమైతే అడుగుతూ ఉన్నారో వారు ఇంకా దారిలో ఉన్నప్పుడే దేవుడు ఆ విషయాలన్నిటిలోనూ కూడా కార్యం జరిగిస్తూ ఉన్నాడని మీరు తెలుసుకోగలగాలి. ఈరోజు ఈ పరిస్థితులన్నిటిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప ఇదే. కనుక ఈరోజు ఏవేవైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏవైతే నువ్వు హృదయాన్ని పట్టి పీడిస్తున్నాయో, ఏవైతే మృతతుల్యం అయిపోయి నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆయన మాట చొప్పున నీకు జరిగి నీ హృదయంలో ఉండేటువంటి ప్రతి విధమైన సంఘర్షణలో నుంచి ఆయన విడిపించి నిన్ను గొప్ప చేసి బలపరిచి నీ మనసుకి నెమ్మది కలుగు చేయనుగాక. ప్రభువా ఇగో గొప్ప సన్నిధినైనా ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా వారి దారిలో ఉంటుండగానే గొప్ప కార్యాలు చూడగలుగుటకు సహాయం దయచేసి మీరే మహిమగంతో ప్రభువాలు కొంతమని యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.